లిల్లా ఉత్తర క్రియలు. మా మాతృమూర్తి షేక్ అన్వర్ జాన్ గారు మార్చి 7వ తేదీ స్వర్గస్థులైనారు. వారి లిల్లా ఉత్తర క్రియలు మార్చి 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6:45 నెల్లూరు హరనాథపురంలోని మా స్వగృహం నందు ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు కుటుంబ సభ్యులు. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాలో జువలదిన్నె ఫిషింగ్ హార్బర్, ఇతర మత్స్యకార సమస్యలపై కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ప్రయోజనాలకి భంగం కలుగుతుంది, మత్స్యకారుల్ని దోపిడీ చేస్తున్నారు, లేక వైఎస్ఆర్సిపి మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడే రక్షించే రక్షకులు మేము అంటూ తెలుగుదేశం పార్టీపై ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్న సూటిగా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మత్స్యకారుల ప్రయోజనాలు, మత్స్యకారుల యొక్క సమస్యలపై మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. మీకు అసలు మీ పార్టీకి అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్ట్, లేక మత్స్యకారుల యొక్క వసతులు సుదీర్ఘకాలం సమస్యలుగా మారిపోవడానికి కారకులైన మీరు మా గురించి మాట్లాడుతున్నారా? 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పథకమైన ఎన్ఎఫ్డిబి, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ 750 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ₹1 ఖర్చు పెట్టని అసమర్థ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిలోమీటరు సముద్రం లేని తెలంగాణ ప్రభుత్వం 978 కోట్లు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆంధ్రప్రదేశ్ అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ₹1 కేంద్ర ప్రభుత్వం నిధులు ₹1 వాడుకోలేకపోయినా ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎఫ్డిఎస్, ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ అమలు చేశారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెప్పండి, మీ 5 ఏళ్లలో ఒక్క వల, ఒక తెప్ప, ఒక ఫైబర్ బోట్, ఒక ఇంజన్, ఒక మోపెడ్, ఒక ఐస్ బాక్స్, ఒక ఇన్సులేటెడ్ వ్యాన్, ఒక సైకిల్ ఎవరికైనా ఇచ్చారా? అసలు ఆ స్కీములు ఇంప్లిమెంట్ చేశారా? ఇన్సూరెన్స్ ₹69.5 ఒక వ్యక్తిపై, ఒక మత్స్యకారుడిపై ₹69.5 కడితే 10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని 10 లక్షలు వచ్చే పథకాన్ని నీరుగార్చిన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు మా గురించి మాట్లాడుతున్నారు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత, ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో
స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.